రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా, ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము, ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును, స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనాన్ని, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. స్తుతికి పాత్రుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నమ్మదగిన దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ డిసెంబర్ నెల 2వ ఆదివారం కొరకు ప్రార్థిస్తున్నాం. మధ్యాహ్న కాలంలో మీ బంధువులు కొన్ని మాటలు నేర్చుకొని ఆశపడుతున్నాం. అయ్యా, నాతో మాత్రం మీరు మాట్లాడుతున్నాను నాయన. ఈ దాసుడు బలహీనను బలపంచునైనా మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ దాసుని పక్షంగా మీరుగా ఇష్టములోని నాతో మాతో మాట్లాడుతున్నాను నాయన. ప్రభు తండ్రి, నా మాత్రంగా ఎవరికి మేలు కలుగు కానీ మీరు మాట్లాడితే అనేకులకు ఆదరణ కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, ఆత్మరక్షణ కలుగుతుంది. ప్రియ పరలోకము తండ్రి, గొప్ప దేవాన్ని వందనాలు చేస్తుంది, నెమ్మది కలుగుతుంది. అయినా కేవలం మీరే మీ దాసుని పక్షంగా తండ్రి ఉండి మాతో మాట్లాడి మహింపండి. కను తండ్రి, స్తోత్రాలు తండ్రి. కార్యక్రమం అంతట్లో మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకున్నాయి. ఏ సైదు ద్వారా ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయంలో 10వ వచనంలో చక్కని మాట చదువుతున్నాం. ఇక్కడ మనకి 3 మాటలు కనబడుతున్నాయి. ఒకటి, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా అనేటటువంటి వ్యక్తిని మనం ఆలోచిస్తే ఇతడు ఒక ప్రవక్త. ఇతడు హిల్కియా కుమారుడిగా మనము చూడగలుగుతున్నాం. ఇతడు యాజక గోత్రానికి చెందినటువంటి వ్యక్తి, యాజక గోత్రానికి చెందిన వ్యక్తి. ఇతడు అనాతోతు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అనాతోతు ప్రాంతంలో యాజక గోత్రము నివసించినటువంటి వారు. అనాతోతు అంటే జవాబులు అనే ఒక చక్కని అర్థాన్ని ఇస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచిస్తే ఇర్మియా అనేటటువంటి పేరు కలిగిన వారు సుమారు నాకు తెలిసి ఒక 9 మంది వ్యక్తులు ఉన్నారు. ఇర్మియా అనేటటువంటి వారు, ఇతడైతే యాజకుడిగా యాజక గోత్రానికి చెందిన వ్యక్తిగా మనము చూస్తాం. ఇతడు ప్రవక్తగా మనం చూస్తాం. ఇతడు తల్లి గర్భంలో భిన్నముగా రూపింపడక మునిపే దేవుడి తను ఏర్పరచుకున్నట్లు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచిస్తాయి. ప్రవక్త యొక్క పని ఏంటంటే, ఒకటి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాయి. ఇర్మియా గ్రంథం 18 ప్రకారం. అలాగే ప్రవక్త యొక్క పని ఏంటంటే ప్రార్థన చేస్తాడు. మనం ఆది కాండంలో 20వ అధ్యాయంలో 7వ వచనంలో మనము చూస్తాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో లేదా ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటో మనం ఆలోచిస్తే,
ప్రవక్తకు దేవుడు తాను చేయబోయేటటువంటి కార్యాలను ముందుగానే తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనము యెషయా గ్రంథం 7:14 చదువుతాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కలను, అతనికి ఇమ్మానుయేలును పేరు పెడతారు. యేసు ప్రభువు 740 సంవత్సరాల తర్వాత పుడతాడు అనే సత్యాన్ని ముందే ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రవక్త యొక్క పని అంత మాత్రమే కాదు, ప్రవక్త అంటే దేవునికి మానవునికి మధ్యవర్తి. ప్రవక్త పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లల ఈ ఇర్మియాను మనం ఆలోచిస్తే, ఇర్మియా అనగానే దేవుని చేత ఏర్పరచబడిన వాడు, లేదా దేవుని చేత లేదా యెహోవా వల్ల స్థాపించబడిన వాడు అనేటటువంటి ఒక చక్కని అర్థాన్ని ఇస్తా ఉంది. ఈ ప్రవక్తను మనం ఆలోచిస్తే లేదా చెరకు ముందున్నటువంటి ప్రవక్త అని చెప్పాలి. అంటే దేవుని ప్రజలు చెరకు వెళతారు అనేటువంటి దానికి ముందుగా ఉన్న ప్రవక్తలు ఉన్నారు. వారు యెషయా, ఇర్మియా లేదా ఇంకా కొందరు వ్యక్తులు ఏమండి, హోషే కానివ్వండి, యోనా కానివ్వండి, మీకా కానివ్వండి, నహూము కానివ్వండి, హబక్కు కానివ్వండి, జెఫన్యా కానివ్వండి, అబ్లేరా, వీళ్ళందరూ కూడా చెరకు ముందుల ప్రవక్తలు. దేవుని ప్రజలు చెరలో ఉన్నప్పుడు చెరలో ఉన్న ప్రవక్తలు హెజ్కేలు, దానియేలు అని చెప్పాలి. అలాగే దేవుని ప్రజలు చెర నుండి వచ్చిన తర్వాత ప్రవక్తలు హగ్గయి, జకర్యా, మలాకి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్తాను. ఈ మధ్యకాల సమయంలో మన దేవుడు ఏమై ఉన్నాడో ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలు వంశస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ 10వ అధ్యాయంలో 10వ వచనంలో చక్కని మాట చెప్తున్నాయి. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమైందంటే యెహోవాయే నిజమైన దేవుడు, అలాగే ఆయనే జీవము గల దేవుడు, అలాగే సదాకాలము ఆయనే రాసు. చాలా చక్కగా మార్చారు. ఎందుకు అంటే దేవుని ప్రజలు ఆయన మార్గంలో లేరు, ఆయన రూట్లో లేరు. దేవుని ప్రజలు భయంకరంగా పాడైపోయారు. మనం చదివితే లేదా మొదటి మాటలు చదువుతారా, మొదటి 2-3 మాటలు చదువుతారా? ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవించిన మాట వినండి. అన్యజనముల ఆచారములు అభ్యసింపబడి ఆకాశమందు అగపడి శిఖరములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారమును వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్టు నరకబడును. అది పనివారు గొడ్డలతో చేసిన పని. కదలేకుండానట్లు చాలు. అంటే నేను అంతేంటంటే లేదా విగ్రహాలతో కలిసి జీవిస్తుంది, వ్యర్థమైన ఆచారాలతో బ్రతుకుతున్నారు. నిజ దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితులు కనబడుతున్నారు. దేవుని ప్రజలైన కూడా లేదా దేవుని ప్రజలుగా కానట్టుగా బ్రతుకుతున్నారు. అందుకే మరొకసారి దేవుని పిల్లరా, మన దేవుడు ఏమైనాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ వచనంలో పిల్లరా, ఆయన యెహోవాయే నిజమైనటువంటి దేవుడు. ఏ దేవుడు అండి ఆయన? నిజమైన దేవుడు. నిజమైన దేవుడు. హీ ఈస్ ద ట్రూ గాడ్, రియల్ గాడ్. ఆయన నిజమైనటువంటి దేవుడు. నిజమైన దేవుడు అంటే కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ఏదైనా ఎవరైనా ఒక సమాచారం చెప్పగానే నిజమా అంటే కొన్నిసార్లు నమ్మశక్యంగా ఉన్నప్పుడు ఏమంటామంటే నిజమేనా. కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయే, అప్పుడు కూడా ఏమంటాం నిజమా. ఏమండి, తనకు అన్ని మార్కులు వచ్చాయా?
లేకపోతే తనకు అంత మంచి ఉద్యోగం వచ్చిందా అన్నట్టుగా మాట్లాడతామా? దేవుని బిడ్డలేదా, నిజమే మన దేవుడు ఏమన్నాడంటే నిజమైన దేవుడికి స్తోత్రం చెప్తాడు. నిజమైన దేవుడు అంటే అర్థం ఏంటంటే ఇక ఆయనలో ఏం కనబడతాయంటే ఎన్నడూ అబద్ధం కనబడదు. అందుకే మన దేవునికి ఒక చక్కని పేరేంటో తెలిసిన ఆయన అబద్ధమాడినాడని దేవుడు అని చదువుతాం. ఏ దేవుడు అంటే ఆయన అబద్ధమాడినాడని దేవుడు అని చదువుతాం వచ్చినాన్ని. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4 వచ్చిన చదువుతారమ్మా. తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, చక్కని మాట చెప్తాం కదా, చదువుతారా? 1వ అధ్యాయము 4 వచ్చిన చదువు. చదువు చదువు. అనుభవం నిమిత్తం దేవుని దాసుడును పౌలును చదువు నా నిజమైన కుమార్తెకు తీతుకు శుభమని చెప్పి రాయిను. ఆ నిత్య జీవము అబద్ధమాన నేరని దేవుడు అనాది కాలము చాలండి. అక్కడ ఏమంటా చెప్తున్నాడంటే అబద్ధమాన నేరని దేవుడు. ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఏ దేవుడు అంటే ఆయన అబద్ధమాన నేరని దేవుడు. అంటే పిల్లరా ఇక ఆయనలో ఏం కనబడదంటే ఎన్నడూ పిల్లరా ఎప్పుడూ పిల్లరా ఏం కనబడదంటే అబద్ధం కనబడదు. కొంతమంది అవసరాన్ని బట్టి అబద్ధాలు చెప్తారు, అవసరాన్ని బట్టి నిజం చెప్తారు. కానీ మన దేవుడు ఎవరంటే లేదా అబద్ధమాడనేరని. అందుకని లేదా బైబిల్ గ్రంథంలో దేవుడు బిలాము ద్వారా బలాంతో మాట్లాడుతుంటాడు. విధంగా చక్కగా మాట చెప్పాలి నేను చదువుతారా? సంఖ్యాకాలంలో 23వ అధ్యాయం రండి దేవుడి వాక్యం చదువుతాం. సంఖ్యాకాలము 23వ అధ్యాయం 18 చదువున్నాను. యెహోవా ఏమి చెప్పిన అడుగున్నా ఇంకా 17 కూడా చదివిపోండి. అతడు బాలాకు వద్దకు వెళ్ళినప్పుడు తన దహన బలి వద్ద నిలిచి ఉండను. మోయాబు అధికారులు అతని ఎదురు ఉండేది. బాలాకు యెహోవా ఏమి చెప్పిన అడుగుగా బిలాము ఉపమానరీతిగా ఇట్లను, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవినొక్కి నా మాట ఆలకించుము. 19 దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపముగా నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుడునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుడునా. ఇదిగో దీవించమని నాకు సెలవైను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేదు. దేవుడికి స్తోత్రం. ఆయన చెప్పి చేయకుండా ఉండేవాడు కాదు, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండేవాడు కాదు. అట్టని కదా బిలాము లేదా బాలాకు తంటాడు మోయాబు రాజుతో, లేదా ఇదిగో దీవించమని నాకు సెలవైను, ఆయన దీవించను. ఏంటి దీవించటం? ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడు? దీవించి. ఏమండి, మోయాబు రాజు బాలాక్ అనే వ్యక్తి ఏమన్నాడు? ఇశ్రాయేలు శపించు. లేదు బాబు, శపించడానికి నా దగ్గర ఏమి లేదు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు దీవించమని నాకు సెలవైంది. ఆ దేవుడు ఏం చేస్తాడు? దీవించాడు, నేను దాన్ని ఏం చేయలేను అంతే. గమనించి లేదా ఆయన దీవించాడంతే. ఈ లోకంలో దేవుని లేదా ఆయన దీవిస్తే ఇక ఏ మనుషుడు శపించని, ఒకవేళ ఆయన శపిస్తే ఏ మనుషుడు దీవించని. గమనించి అంటే ఆయన చెప్పితే చేస్తాడంతే, ఆయన మాటిస్తే చేస్తాడంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో మనకు అబ్రహాం శారా తెలుసు. ఏ పేరంట?
అబ్రహాం భార్య పేరు శారా. గమనించు, అబ్రహాం శారా తెలుసు. ఒకరోజు పిల్లల ప్రభువైన దేవుడు అబ్రహాం దగ్గర ఇంటికి వెళ్ళారు. దేవుడు అక్కడ మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. ఏమండి, అబ్రహాముతో దేవుడు మాట ఇచ్చాడు, అలాగే శారాతో కూడా దేవుడు మాట ఇచ్చాడు. ఏమండి, 18వ అధ్యాయం చదువుతాం. ఇదిగో మీదటి మరలా మీ ఎదుకు వస్తాము, నీ కౌలు కుమారుడు అంటాడు. దేవుడు మాట ఇచ్చాడు. 21వ అధ్యాయానికి వచ్చిన తర్వాత చక్కని మాట చదువుతాను. 21వ అధ్యాయం ఆదికాండంలో మొదటి వచనం చదువుతారమ్మా. మొదటి వచనం చదువుతారా? యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసి దేవునికి స్తోత్రం. అంతే, ఆయన మాట ఇచ్చాడంటే గమనించలేదా? మాట తప్పడం ఇక ఆయన జీవితంలో, ఎవరి జీవితంలో? యేసయ్య జీవితంలో, మన ప్రభువు జీవితంలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా మాటించాడంటే స్థాపించే దేవుడైనా, మాటిచ్చాడంటే నెరవేర్చే దేవుడైనా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయంలో 2వ వచనంలో చదువుతాం, మాట నెరవేర్చు యెహోవా అని చదువుతాం. మన దేవుడు ఎవరైనా లేదా? మాట నెరవేర్చే దేవుడైనా. మనకులాగా మాట మార్చేవాడు కానీ కొంతమంది పూటకు ఒక మాట మార్చేస్తారు, రోజుకు ఒక మాట మార్చేస్తారు. కొంతమంది తనకు అనుకూలంగా మార్చేస్తూ ఉంటారు. గమనించారు. కొన్నిసార్లు అంటారు కదా, అయ్యా ఇస్తానన్నా కానీ అయ్యా దొరకలేదయ్యా, దొరుకుతాయి అనుకున్నా అంటాం. వస్తానన్నా కానీ అయ్యా రాలేకపోయానయ్యా. అప్పుడే దాని దగ్గరికి పలానా వాళ్ళు వచ్చారు, అందుకే రాలేకపోయా. మనం మాట మార్చేస్తాం, ఏదో చెప్పేస్తాం. ఏమండి, మనం ఏదో కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడైతే, నా ప్రభు అయితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన మన జీవితాల్లో ఆయన ఏం చేసేవాడంటే, లేదా కార్యము చేసిన దేవుడు, మాకిచ్చి ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు అయినా. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఆలోచించు, మాట నెరవేర్చే దేవుడు అయినా. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఆయనకి ఒక చక్కని పేరేంటంటే లేదా నిజమైన దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. పాత మందిరంలోనే కాదు, కొత్త మందిరంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఆయన గురించి. చక్కని మాట చూస్తారా? యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 20వ వచనం చూస్తారా? యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 వచనం చూద్దాం. చిన్నపిల్లలారా చెప్పండి. విగ్రహంలో జోలికి పోకుండా చేస్తారు. 5:20 మనము సత్యవంతుడైన వారు ఎరగవలకి దేవుని కుమారుడు వచ్చి వివేకమాలు గురించి ఉన్నారు. ఎరుగుదు మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున వారిమై సత్యవంతుని ఎందున్నా ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునే ఉన్న దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయనే లేదా నిజమైన దేవుడు, దేవునికి స్తోత్రం. గమనించాలి, ఈ లోకంలో ఇలాంటి దేవుడు ఎవరు మనకు. దేవుని స్తోత్రం చెప్తాం. అందుకే పాడుతాం కదా, యేసయ్య నీలాంటి వారెవరు పదం. యేసయ్య నీలాంటి వారెవరు ఈశ్వర
యేసులాంటి వాడు ఎవరున్నారయ్యా? యేసయ్యా నీలాంటి వాడెవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో ఇక మన దేవుడు లాంటి దేవుడి లోకములో ఎవరు కనబడరు. అందుకే చదువుతాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచిస్తే మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. రండి చదువుతుందా? చక్కని బాగా చూద్దాం. కీర్తన గ్రంథంలో చక్కని వచ్చిన బాగా ఉదాహరణ చెప్తాను. చక్కని బాగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 89 6వ వచనం చూద్దామా? 6వ వచనం 89 మింటను యెహోవాకు సాటి చేయవాడు దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? మనం నిర్గమాకాండం 15వ దినము చూద్దాం. వేలు పొలలో నీ వంటి వాడు. ఇక ఆయన లాంటి వారి లోకంలో కనబడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన ఎలాంటి వాడు అంటే నిజంగా అండి మన అందరి కొరకు అండి మనుషు కుమారి లోకానికి వచ్చి ప్రాణం పెడతారని ప్రభుత్వం చెప్పారు. ఆ మనుషు కుమారి లోకానికి వచ్చి నిజంగా సర్వమానవుల కొరకు ఆయన విలువైనటువంటి ప్రాణాన్ని మనందరి కొరకు దానిపోస్తాం. దేవునికి స్తోత్రం చెప్తాం. శిష్యులతో మాట్లాడుతున్నాడు. మనుషు కుమారు బాబుల చేతికి అప్పగించబడతాడు. ఏమండి కొరడాలతో కొట్టబడతాడు. ఏమండి ఆయన సిలువ పడతాడు, చంపబడతాడు. అలాగే 3వ దినాలు తిరిగి వేస్తాడు. ఖచ్చితంగా మాట నెరవేర్చబడి దేవుడికి స్తోత్రం చెప్తాం. అంటే అందుకే మన దేవుడు ఎవరైతే నిజమైన దేవుడు. రెండవ దేవుడు కూడా ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. హీఈస్ ద లివింగ్ గాడ్. గమనించాలి. ఎవరైతే పిల్లరా ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఎవరంటే జీవము కలిగినటువంటి దేవుడు. అందుకే యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 14:4 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని. ఆయన జీవము కలిగిన దేవుడు. సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రియమైన వాళ్ళైనా ఆయన అందరి కొరకు తన విలువైనటువంటి ప్రాణాన్ని పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు లేదా. అందుకే ప్రకటన గ్రంథంలో చూద్దాం 1:18 వచనంలో ఇదిగో మృతుడు రైతుని కానీ యుగయుగములో సజీవుడైనాడు. దేవుని స్తోత్రం చెప్తుంటా. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు అని చెప్పలేదా? ఆయన సజీవుడైనాడు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడై. అది కొలసి పత్రిక 3వ అధ్యాయంలో మనకు జీవమైన క్రీస్తు చూద్దాం. ఆయన ఎవరంటే జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుడు. అంతేగా యోహాను సువార్త మనం చూద్దాం. ఆ జీవము కలిగిన తండ్రి నన్ను పంపాడు అంటాడు. గమనించగలరా? ఆయన జీవాధిపతి. గమనించు, జీవము కలిగినటువంటి దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే ఈ లోకములో నిజంగా సజీవుడు ఎవరంటే ఆయన ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడు మాత్రమే సర్వ మానవాళి కొరకు విలువైన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచినటువంటి గొప్ప మహనీయుడు, సజీవుడైనటువంటి మహనీయుడు, జీవము కలిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. గమనించి నీకు నాకు మనందరి పిల్లల ఆయన ఏ దేవుడు అంటే జీవము కలిగినటువంటి దేవుడు. చెప్పా ఏ దేవుడు అంటే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఎందుకంటే నిన్ను నన్ను మన అందరినీ కూడా జీవింపు చేయటానికి ఆయన జీవము కలిగిన దేవుడుగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెప్తాము.
అందుకే మనం చదువుతున్న ఎపిస్పతి 2వ అధ్యాయంలో ఈ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వాడుగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించి దేవుడికి స్తోత్రం చెప్దాం. ఎందుకు ఆయన సజీవుడే అంటే లేదా అపరాధముల చేత పాపముల చేత చనిపోయినటువంటి మనుషులను లేదా బ్రతికించడానికి ఇలా యేసు లోకానికి వచ్చి నా దేవుని లోకానికి వచ్చి పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి లేదా అనేకుల కొరకు అనేకులను బ్రతికించడానికి ఆయన తిరిగి లేచాడు. ఆయన ఏమైనాడంటే మృత్యు లేడు. ఆయన ఒక్కడే జీవము కలిగింది. దేవుడికి స్తోత్రం. అందుకే ఇర్మియా అంటున్నాడు యెహోవా నిజమైన దేవుడు, ఎందుకంటే ఆయనే జీవము కలిగిన దేవుడు, అలాగే సదాకాలము ఆయనే. దేవునికి స్తోత్రం చెప్దాం. సదాకాలము ఆయనే. ఈజ్ an everlasting God. శాశ్వతుడైనటువంటి దేవుడు, సదాకాలం ఆయనే దేవుడు, సదాకాలం ఆయనే రాజు. అంటే నిన్ను నన్ను మనందరినీ కూడా పాలించేటటువంటి దేవుడు, పరిపాలించే దేవుడు ఎవరిని ఆయన. అందుకే 145 కీర్తనకారుడు అంటాడు, నీ రాజ్యము శాశ్వత రాజ్యము అంటాడు. దేవుడికి స్తోత్రం. ఏ రాజ్యం అంటే శాశ్వత రాజ్యం. ఈ లోకములో శాశ్వతంగా పరిపాలించగలిగే వారు నా యేసు తప్ప, నా దేవుడు తప్ప ఈ లోకములో ఏ ఒక్కరు కూడా శాశ్వతంగా పరిపాలించేవారు. గమనించు, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ దేవుడు కదా, మన దేవుడు ఎవరి రాజు. ఎంతకా ఎవరికి రాజు అంటే 47వ కీర్తనలో చూడతాం, ఆయన సర్వభూమికి రాజు, ఆయన అన్యజనులకు రాజు, అంతేకాదు ఆయన సర్వలోకములకు రాజు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడు అంటే ఆయన సర్వలోకములకు. అందుకే నేను రాసుకున్న పాటలు చివరి చరణం పాట అంటవా, సర్వశక్తి గల దేవుడా సంపృతింతు సకల జనులలో, సర్వశక్తి గల దేవుడా సన్నుతింతు సకల జనులలో, సర్వలోక చక్రవర్తి అనయుల పరమదేవుడా, సర్వలోక చక్రవర్తి అనయుల పరమదేవుడా, మధ్యాహ్న సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన పాలించే దేవుడు. అందుకే 95వ కీర్తనలో భక్తులు చక్కగా మాట్లాడాడు. ఆ మాట చెప్పుకొని ప్రార్థన చేసుకున్నాం. చూద్దాం. 95వ కీర్తనలో భక్తులు చక్కగా మాట్లాడాడు. జ్ఞాపకం చేస్తున్నా వచ్చిన భాగాన్ని. 95వ కీర్తనలో మనము 6 వచనం చూద్దాం. 6 వచనం
7 ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలు, ఆయన మేప వెళ్ళము, రండి నమస్కారం చేసి సాగపడము, మనం సృష్టించిన సన్నిధిని మోకరించింది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు బిడ్డరా, ఆయన మనం పాలించేటటువంటి ప్రజలు. గమనించండి, నిన్ను నన్ను మన అందరినీ కూడా ఎవరు పాలించాలంటే లేదా ఆయన ఒక్కడే మనం పాలించేది. ఆయనే మన ఏలిక. గమనించండి, ఆయనే మన ఏలిక. అందుకే బైబిల్ గ్రంథంలో చక్కని మాట చెప్పాలి. లేఖలో 5వ అధ్యాయంలో లేదా అక్కడ దేవుని ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ, ఇదిగో నిన్ను ఏలబోగొట్టేటువంటి వారు ఎక్కడంట బెత్లెహేములో నుండి వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్తా. గమనిస్తున్నారు దేవుని పిల్లగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచిస్తే ఆయన బెత్లెహేములో జన్మిస్తున్నాడు. ప్రాచీన వాక్యం మీకంటే 5వ అధ్యాయం చదువుతాం. నిన్ను నన్ను మనంతా కూడా ఏలేటటువంటి వాడు ఎవరంటే చక్రవర్తి. ఆయనే మన దేవుడు, ఆయనే మన రాజు, ఆయనే మన ప్రభు. చాలా మంది నాలో అపవాది గారి పాదంలో ఉన్నారు. చాలా మంది ఇంకా సాతాను గారి అపవాది యొక్క కబంధ హస్తాలు బతుకుతా ఉన్నారు. ఏమండి, వాడు ఆధీనంలో బ్రతుకుతున్నాయి. కానీ నా యేసు రాకకు వచ్చినందుకంటే వారి ఆధీనం ఉన్నటువంటి అనేకులు విడిపించి రక్షించి వారిని పాలించడానికి నా యేసు రాకకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే మన దేవుడు ఎవరంటే లేదా మన దేవుడు చెప్పండి ఎవరంటైనా నిజమైన దేవుడు, అలాగే జీవము గల దేవుడు, అలాగే సదాకాలము రాజు. అందుకే ఇర్మియా తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యెహోవాయే జీవము గల దేవుడు, ఆయనే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే సదాకాలము రాజు. ఆ జీవము కలిగిన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, సదాకాలము రాజు అయినటువంటి దేవుణ్ణి నీవు నేను మనం కలిగి ఉన్నట్లుగా అది గొప్ప దయచేసి